మంచిర్యాల జిల్లా మందమరి సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు. ముందుగా 98వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికే భూమి కావాలని పిలుపునిచ్చిన సిపిఐ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కొరకు ఎన్నో సమరశీల పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐది అని అన్నారు. ఇక అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, లేని పక్షంలో రాబోయే రోజులలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా ఎర్ర జెండాలు పాతి పేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంజీవేడి అటే ఉండాలి. సిపిఐ జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జెండావిష్కరణకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చేశారు. సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కమ్యూనిస్టు పార్టీతో వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవాలను, సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవాలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. ఆవిర్భవించి 97 సంవత్సరాలు నిండి 98వ వసంతాలలోకి అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంగా మందమరి పట్టణంలోని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్లో జిల్లా కార్యదర్శి నాయకత్వాన పార్టీ అర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవడం జరిగింది. ఈ పట్టణంలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి భీమనాథుని సుదర్శన్ కానీ, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్కు నాయకత్వం వేస్తున్నటువంటి సలేంద్ర సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి దుర్గరాజు, రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ రేగుంట చంద్రశేఖర్, అట్లాగే మహిళా సోదరిమణులు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో మారిన రాజకీయ పరిస్థితులు ఇవాళ బీజేపీ మతోన్మాద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు కార్మిక వర్గం మీద, రైతు సంఘాలపైన, రైతులపైన దాడులు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో యావత్తు భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఐక్యంగా ఈ దేశ సమగ్రత కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ప్రాణత్యాగాలు చేసి జైళ్లకు వెళ్ళి లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ఈ దేశ సమగ్రత కోసం పాటుపడినటువంటిది కమ్యూనిస్టు పార్టీ. అదే వెల్లువలో నేడు ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా కలుషితమవుతున్నటువంటి నేపథ్యం. ఒకవైపు రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతను ఆదుకునేటువంటి పరిస్థితి పాలకులు ఆ వైపున ఆలోచన చేయడం లేదు. ఈ నేపథ్యంలో యావత్తు రాష్ట్రానికి సంపద అయినటువంటి యువతరాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి భవిష్యత్తు యువతరం కనుక ఈ యువతరం నడుం బిగించాలి. నేడు జరుగుతున్నటువంటి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా
ఐక్యంగా ఉద్యమించి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాజకీయ అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ, సామాజిక అంశాలు కానీ వీటి పట్ల యువత జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ దేశ మనుగడ కోసం, ఈ దేశ పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య నైతిక విలువలు నిలబెట్టడం కోసం ఇవాళ యావత్తు దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత నడుం బిగించాలని చెప్పి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. అంతే